దేశమేదైనా ఆపదలో ఉంటే ఆపన్న హస్తం అందించడంలో ముందుంటానని మరోసారి నిరూపించింది భారత్. మరుభూమిగా మారిన వెనుజువేలాపై మానవత్వాన్ని చూపింది. ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టింది. భారీ ఎత్తున ఆహార వైద్య సామాగ్రిని పంపించింది. అమిస్తాద్ అంటే స్పానిష్లో స్నేహమని అర్థం. వరుస భూకంపాలతో అతలాకుతలమైన వెనుజువేలాకు ఇప్పుడు భారత్ అసలైన స్నేహితుడిగా నిలిచింది. అందుకే ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టింది. భూకంప బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు ప్రత్యేక సహాయక చర్యలను ప్రారంభించింది. భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో వైద్య బృందం, భీష్మ ట్యూబ్లు, మందులు, ఇతర సహాయ సామాగ్రిని పంపించింది. ఆపరేషన్ అమిస్తాద్ గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. వెనుజువేలా ప్రజలకు ఈ క్లిష్ట సమయంలో భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భారీ ఆహార పదార్థాలతో పాటు వైద్య పరికరాలు, మందులను కూడా పంపించింది భారత్. అలాగే సహాయక బృందాలను కూడా పంపింది. ఇందులో 60 పారాఫీల్డ్ హాస్పిటల్స్కు చెందిన 41 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 9 మంది వైద్యులు కాగా అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సేవలు అందించేందుకు వీరు వెనుజువేలా వెళ్లారు. విదేశాంగ శాఖ అందించిన సుమారు 6 టన్నుల వైద్య సామాగ్రి కూడా వెంట తీసుకువెళ్లారు. అలాగే ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు కింద రూపొందించిన తాత్కాలిక ఆసుపత్రులుగా ఉపయోగపడే ఆధునిక వైద్య యూనిట్లు అయిన 2 భీష్మ ట్యూబ్లను కూడా పంపించారు.